బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. ప్రైవేట్ ట్రావెల్స్ మేనేజర్ పై దుండగులు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో జహంగీర్ అనే వ్యక్తి గాయపడ్డారు. బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసుల్ని చూసి కాల్పులు జరిపారు దుండగులు. బీదర్ నుండి హైదరాబాద్ వచ్చారు దొంగలు. ఉదయం బీదర్ లో భారీ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. ఏటీఎంలో డబ్బులు నింపే వాహనంపై కాల్పులు జరిపి 90 లక్షల రూపాయలని ఎత్తుకు వెళ్లారు ఈ దొంగలు. హైదరాబాద్ నుండి రాయ్పూర్ వెళ్లేందుకు మధ్యాహ్నం టికెట్ బుక్ చేసుకున్నారు నిందితులు. అమిత్ కుమార్ అనే పేరు మీద టికెట్ బుక్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రోషన్ ట్రావెల్స్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్నారు దొంగలు. బీదర్ నుండి హైదరాబాద్ వరకు కూడా నిందితుల్ని పోలీసులు ఫాలో అవుతూనే ఉన్నారు. నిందితులు టికెట్ బుక్ చేసుకున్న అదే బస్సులో బీదర్ పోలీసులు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. इनकी ऑफिस में 3 बजे 2 शख्स आके 2 टिकट बुक करे, रायपुर के लिए टिकट बुक करे। 7 बजे का गाड़ी था, यहाँ पर इन लोग 2 बैठे और एक दूसरे भी पैसेंजर के साथ उन लोग बैठे रहे। उस दौरान कुछ सस्पिशियस हमारे मैनेजर को दिखा। जब गाड़ी में बैठाते वक्त उन लोगों का बैग बहुत वेट थे, तो ले आके वो सामने पिकअप वैन में ले आके उनको रायपुर की गाड़ी में बिठाना रहता, बोइनपल्ली में ले आके उन लोग गाड़ी में चेंज ओवर करते। तो ऑलरेडी वो चेकिंग का दौरान हमारा प्रोसीजर क्या है बोले तो कोई भी पैसेंजर बुक करता तो उसके बैगेज को ज़रा चेक करते। तो उस दौरान एक बिदर का पुलिस वाला भी वो गाड़ी के अंदर थे, तो उनका भी बैग चेक करे। नहीं साहब मैं पुलिस वाला हूँ बोले तो उसको बाजू सस्पेक्ट उन्हें होशियार हो गया। उन्हें होशियार हो गया, इसका भी बैग कहाँ चेक करते हो तो निकाल के एक बंडल दिया करते, रख ले बोल के, ए तेरे पैसे तो अंदर रख, तू बाहर निकल बोल के इसको डाउट होगा। जैसा उसको बाहर निकाल साथी अंदर से वही बैग में से गन निकाल के 2 शूट आउट कर दिया उसको, 2 फायर करा। उसके ऊपर जहांगीर नाम मैनेजर है। 2 जने एक ही जना जख्मी हुआ, 2 राउंड उसको मारे हॉस्पिटल। 2 जने थे। బీదర్ ఏటీఎం దొంగల్ని ట్రేస్ చేశారా పోలీసులు. వాళ్ళ కాల్పుల్లో గాయపడ్డ జహంగీర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ పోలీసులు కూడా వాళ్ళు బుక్ చేసుకున్న అదే ట్రావెల్స్ బస్సులో వాళ్ళు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. సో ఏం జరిగింది ఆ తరువాత వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, దొంగలు ట్రావెల్ చేయాలనుకున్న అదే బస్సులో పోలీసులు కూడా టికెట్ బుక్ చేసుకున్నారా? తర్వాత ఏం జరిగింది? సో మనం చూసినటువంటి ఈ బస్సు ఎల్లో కలర్ బస్సు ఏదైతే ఉందో ఇది మినీ ట్రావెల్స్ బస్సు. ఈ బస్సులోనే ఇద్దరు కూడా కూర్చున్నారు. ఒకవైపు దుండగులు, మరోవైపు బీదర్ పోలీసులు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము అటు పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మార్కింగ్ చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఇదే బస్సులో ఒకవైపు బీదర్ పోలీసులు కూర్చున్నారు, మరోవైపు అక్యూజ్డ్ కూర్చున్నారు. సో ఈ అక్యూజ్డ్ ఇవాళ ఉదయమే 93 లక్షల రూపాయలను బీదర్లో దోపిడీ చేశారు. సో అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి డబ్బును వాళ్ళు చోరీ చేసి అక్కడ నుండి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. సో హైదరాబాద్ నుండి మళ్ళీ వీళ్ళు రాయ్పూర్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. సో రాయ్పూర్ వెళ్లేందుకు ఇవాళ ఆఫ్టర్నూన్ 3 o'clock ఇక్కడ అఫ్జల్గంజ్ దగ్గర ఉన్నటువంటి రోషన్ ట్రావెల్స్కి వచ్చి అమిత్ కుమార్ పేరు మీద ఒక టికెట్ బుక్ చేసుకున్నారు హైదరాబాద్ నుండి రాయ్పూర్ వెళ్లేందుకు. సో వీరితో పాటు బీదర్ నుండి వీళ్ళను ఫాలో అవుతూ వచ్చారు బీదర్ పోలీసులు. ఎందుకంటే మార్గ మధ్యంలో వీళ్ళని పట్టుకున్నా సరే ఖచ్చితంగా ఈ అమౌంట్తో పాటు నిందితులను పట్టుకునేందుకు సో వీరిని బీదర్ నుండి హైదరాబాద్కి ట్రేస్ చేసుకుంటూ వచ్చారు. నిందితులు రాయ్పూర్కి టికెట్ బుక్ చేసుకున్న విషయం తెలుసుకొని బీదర్ పోలీసులు కూడా ఇదే రోషన్ ట్రావెల్స్ నుండి హైదరాబాద్ నుండి రాయ్పూర్కి టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ ప్రజెంట్ మినీ బస్ ఏదైతే ఉందో ఇదే మినీ బస్సులో అటు అక్యూజ్డ్తో పాటు పోలీసులు ఇద్దరు కూడా ఇదే బస్సులో మినీ బస్సులో ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉన్నారు. సో ఇదే టైంలో రోషన్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి మేనేజర్ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ చేసుకుంటూ వచ్చారు. సాధారణంగా వీరికి ఎవరైనా సరే అనుమానంగా కనిపిస్తే వాళ్ళ బ్యాగ్స్ని చెక్ చేయడం ఒక ఆనవాయితీగా ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీదర్ పోలీసుల బ్యాగును వీళ్ళు ఒకసారిగా తనిఖీ చేసే ప్రయత్నం చేయగా బీదర్ పోలీసులు మేము బీదర్ నుండి వచ్చాము పోలీసులం అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒకసారిగా పోలీస్ అనేటువంటి మాట విన్నటువంటి బీదర్ నిందితులు వాళ్ళు అలర్ట్ అయిపోయి అక్కడే మేనేజర్ ఎవరైతే ఈ అక్యూజ్డ్ దగ్గరకు వచ్చాడో సో వాళ్ళ దగ్గరకు వచ్చి బ్యాగ్ చూపిమని అడగా వాళ్ళు బ్యాగ్లో ఉన్నటువంటి నోట్ల కట్టెలు నోట్ల కట్టెలను అయితే వీళ్ళు బీదర్లో చోరీ చేశారో సో ఆ నోట్ల కట్టెలను వారికి చూపించి ప్రశ్నించొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందిగా
ఉన్నటువంటి మేనేజర్ చెప్పారు. సో మేనేజర్ అప్పటికి డబ్బులు తీసుకోకపోవడంతో బ్యాగ్లో వెపన్ తీసుకొని మేనేజర్ పైకి కాల్పులు తెగబడ్డాడు. సో ఇదే ప్లేస్లో మొత్తం మేనేజర్ జహంగీర్ అటువంటి టికెట్ మేనేజర్పై కాల్పులు జరిగాయి. సో ఈ ప్లేస్ నుండి మేనేజర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు, ఎక్కడైతే ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో. సో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళారు. సో ట్రావెల్స్ దగ్గర కంప్లీట్ బ్లడ్ ఇంజురీస్తో ఉన్నటువంటి అతన్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆయన పరిస్థితి స్టేబుల్గానే ఉన్నప్పటికీ ఇంకా అతని బాడీలో 2 బుల్లెట్ ఇంజురీస్ కూడా ఉన్నాయి. సో వాటిని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ అక్యూజ్డ్ని పట్టుకునేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. వారితో పాటు హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.